హాయ్ గుడ్ మార్నింగ్. పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ నెగిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ కన్నా బెటర్గా పనిచేస్తుంది. కానీ వాట్ ఈస్ పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్? లెట్స్ అండర్స్టాండ్. చిన్నపిల్లల్లో థమ్ సక్కింగ్ కానీ, హెయిర్ పుల్లింగ్, బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్, సెల్ఫ్ గ్రాటిఫికేషన్ డిజార్డర్స్ ఇలాంటివి కొన్ని మ్యాల్ అడాప్టివ్ బిహేవియర్స్ వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు. అంటే కొంత 2 years నుంచి 3 years వరకు వెళ్ళే పిల్లల్లో ఇది కామన్గా ఈ బిహేవియర్స్ మనం చూస్తూ ఉంటాం. ఇవి మనకి ఎవరికి ఇష్టం లేదు, అవి ట్రబులింగ్గా ఉంటాయి చాలామంది పేరెంట్స్కి. సో ఇలాంటి వాటిని మోడిఫై చేయడాన్ని కొన్ని టెక్నిక్స్ మనం ఇంట్లో వాడుకోవచ్చు. దాని ఒకటి పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్. ఎప్పుడైతే ఆ బిహేవియర్ని మనం ఆపు, నో అని చెప్పినప్పుడు పిల్లలు దాన్ని ఆపుతారో, దాని నుంచి డిస్ట్రాక్ట్ అవ్వగలుగుతారో, దాన్ని పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అంటారు. సింపుల్ రివార్డ్ సిస్టమ్ వాళ్ళకి అలవాటు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, గుడ్ బాయ్, గుడ్ గర్ల్, క్లాప్ చేయటం ఇలాంటివి చేసినప్పుడు ఆ పిల్లలకి అది పెద్ద రివార్డ్ సిస్టమ్ లాగా పనిచేస్తుంది. అండ్ ఇఫ్ యూ రిపీట్ దిస్ అగైన్ అండ్ అగైన్, అది ఒక ప్యాటర్న్ని డెవలప్ చేసి పిల్లలు దాని నుంచి బయటకు వెళ్ళటం అవుతుందన్నమాట. తర్వాత ఎప్పుడైతే వాళ్ళు ఇలాంటి బిహేవియర్స్ చేస్తుంటారో దాన్ని రీడైరెక్ట్ కూడా చేయొచ్చు. సో ఇమీడియట్లీగా డిస్ట్రాక్ట్ చేయటం అలాగా. అండ్ ఫర్మ్గా వాళ్ళని తిట్టకుండా ఫర్మ్గా నో అని కూడా చెప్పొచ్చు. దాన్ని నెగిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అంటారు. బట్ ఆల్వేస్ పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ works much better than negative reinforcement. And don't worry, most of the children usually get out of these behaviors with constant training. That's all for today. Bye.